వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం. బకాయి పడ్డ ఉపాధి కూలీల నగదు చెల్లించాలి. గత సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన సమస్యలు పరిష్కరించలేదని అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు. సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ అనుషాదేవి, తహసీల్దార్ రామకృష్ణ, చింతపల్లి మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరిని సహించేదే లేదని ఎంపీపీ కోరాబాబు, అనుషాదేవి అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీఓ సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ అనుషాదేవి అధ్యక్షతన నిర్వహించిన సాధారణ మండల సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు ఆయా శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమాల తీరును వివరించారు. వాటిపై మండలంలోని ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు అనేక ప్రశ్నలు సంధించారు. గత సర్వసభ్య సమావేశాలలో లేవనెత్తిన అనేక సమస్యలను అధికారులు పరిష్కరించకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రామకృష్ణ మాట్లాడుతూ, విద్యుత్ మీటర్ల జారీలో ఆ శాఖ అధికారులు ఎవరికి పడితే వారికి జారీ చేయకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గృహాలు, దుకాణాలు నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీపీ కోరాబు అనుషాదేవి మాట్లాడుతూ, అన్ని సర్వసభ్య సమావేశాలలో అన్ని శాఖల నుండి ముఖ్యమైన అధికారులు సమావేశానికి హాజరు కావాలని చెబుతున్నప్పటికీ కొన్ని శాఖల అధికారులు సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. కొన్ని శాఖలలో అధికారులు మాత్రమే జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తున్నామని, కొన్ని శాఖల అధికారులు గాని, ఉద్యోగులు గాని ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం అందించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటించడం జరిగిందండి. సో ఇది ఎమర్జెన్సీ సంబంధించింది. సో ఇంకా ఏమైనా మా డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా సలహాలు, సూచనలు కానీ లేదా ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే చెప్తే మేము ఒక గ్రామ సభ ఎనర్జీ గ్రామ సభ అయినా సరే టీఏ రావట్లేదు సార్. టీఏ ఇప్పుడు నడిపించేస్తున్నారు సార్. ఆ టీఏ ఇప్పుడు దాకా ఎలా ఉంటుంది, మా పంచాయతీకి అయితే రాలేదు సార్. అంటే వాట్సాప్లో పెడతారు కదా సార్, వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ చూసి ఆయన బిల్లు పెడతారట. ఆ బిల్లు పెట్టడం పెట్టి రైతులకి ఎక్కువ మంది చేస్తే డబ్బు తక్కువ పడుతుంది సార్. అలాగనేసి మనకి గ్రామ సభలు అడుగుతున్నారు సార్. నుంచి కొత్త పాలనను మీ పంచాయతీ ఇవ్వడం జరిగిందండి. సో ఫీల్డ్కి వెళ్ళి ఫొటోస్ అవి పెడుతున్నారంటే, సో ఒకసారి నేను అది రిక్వెస్ట్ చేస్తానంటే వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తాను. రేపు వస్తాను మీ పంచాయతీ, నేను టీఏని తీసుకుని నేను వస్తాను. సో మీ సమక్షంలో కొంచెం గట్టిగా మీరు ఎంపీటీసీ గారిని మా ఎర్రబొమ్మ పంచాయతీకి సంబంధించినటువంటి మా ఎర్రబంద కానీ, కొండవంతులు కానీ, సిద్ధరాంపురం కానీ, బోయగూడెం ఆ లోకల్ ఉన్నటువంటి ఉపాధి పథకం రైతులందరూ కూడా ఏప్రిల్, మే ఈ 2 నెలలు చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశారండి. అందుకే ఇప్పుడు ఇంకా మరి తమ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఫండ్స్లన్నీ అవడం లేదు సార్. అలాగే అక్కడలో కూడా నేను కూడా దానికి బాగా నేను కూడా కష్టపడి ఉన్నాను. మరి ఉపాధి పథకం మనం చేసేది ఇప్పుడు ఇంకా డబ్బులు పడట్లేదు అని చెప్పేసి మేము ఎన్నో సతమతలు అవుతున్నాం. మరి దయచేసి మరి మీ టీఏ గారి ప్రోగ్రాము లేకపోతే మీ డిపార్ట్మెంట్ నుండి ఎవరి ప్రోగ్రామ్ మాకు తెలియదు, కానీ మా డిఆర్పీకి అడిగినట్టయితే మీరు చేసినటువంటి పనిలోకి మేము బిల్లులు పెడుతున్నాము, మా వల్ల తప్పు లేదు, ఇది టీఏ గారు వచ్చి చూడాలట, అతను చేయాలట, అప్పుడు ఏదో మీకు ఎస్టిమేషన్ ఇస్తే అప్పుడు శాంక్షన్ అయ్యమని మీకు అమౌంట్ పడుతుందని చెప్పి రకరకాలు తెలిసి తెలియనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మాకు ఇప్పటికి 4 నెలలు అవుతుంది పనులు చేసి, మరి ఇప్పుడు ఇంకొక వారం అమౌంట్ కూడా రిలీజ్ అవ్వడం లేదు. దానికి ఎవరి వల్ల ప్రోగ్రాము మీరు కొద్దిగా దయచేసి దాన్ని కొద్దిగా ఖండించుకుంటూ మా యొక్క అమౌంట్ తక్షణమే మీరు పరిష్కారం చేయాలని చేయవలసిందిగా కోరుతున్నామండి. చాలా కష్టంగా మీరు అడిగిన ఏంటంటే, మీ సోమవారం నుంచి శనివారం వరకు ఏదైతే పనిచేసి ఉన్నారో సార్, సోమవారం నుంచి శనివారం వరకు మీరు ఏదైతే పనిచేసి ఉన్నారో అది శనివారం మా ఆఫీస్ మాస్టర్స్ వస్తుంది సార్. అది మేము బుధవారం లోపు ఖచ్చితంగా 100%, ఎందుకంటే బుధవారం నైట్ లోపు మేము మీరు పనిచేసినవన్నీ కూడా రికార్డ్ చేసి, సో మీ అకౌంట్లోకి అమౌంట్ ఏదైతే ఉందో సో జనరేట్ చేసి వదిలేస్తాం సార్. జనరేట్ చేసి నాకి తర్వాత ఎంపీడీఓ గారికి 2 కిలో పెట్టేసి సో జనరేట్ చేసి వదులుతామండి. సో ఇది పైనుంచి పేమెంట్ మోడ్ అనేది గవర్నమెంట్ నుంచి నిధులు రిలీజ్ అయ్యే వేజ్ సంబంధించింది. గవర్నమెంట్ నుంచి కనీసం దాన్ని నోట్ చేసుకొని ఎంతో కొంత దాని మీద మనం ప్రయత్నించాలి. ఏదో వస్తున్నాము జనరల్ బాడీకి రమ్మంటున్నారు, వచ్చి
కాకుండా ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందంతా మనం నోట్ చేసుకొని రెక్టిఫై చేసేలాగా ముందుకు వెళ్ళాలి. అలాగే మరి ప్రజాప్రతినిధులు కూడా ఒకటే తెలియజేస్తున్నాను, అంటే నా తోటి సభ్యులందరూ కూడా మనం కూడా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మరి ఒకవేళ మీకు అంటే అగ్రికల్చర్ అంటే మీ పంచాయతీలోని అందుబాటులో ఉన్న అగ్రికల్చర్లో లేకపోతే టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ లేదా సెక్రటరీస్ ఏదైనా మీకు ఏదైనా చెప్పినా రెస్పాండ్ అవ్వకపోతే మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. మండలంలోని ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇవ్వచ్చు. ఏదైనా రోడ్ ఇష్యూస్ ఉంటే మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్స్ అయినా ఏదైనా బుధవారం వచ్చి మీరు ఇక్కడ సమస్యలు తెలియజేస్తేనే మనం కూడా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. కాబట్టి ఇంకా రోడ్స్ అనేది ఏమైనా ఉంటే మా దృష్టిలో కూడా పెట్టండి. ఏమైనా ఉంటే మనం ఒకసారి స్పందన ట్రై చేద్దాం. అట్లీస్ట్ వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర అంటే మేము కూడా వస్తాం, నేను కానీ జెడ్పీటీసీ గారు కానీ మేము కూడా వస్తాం మీతో పాటు. వెళ్ళి మనకున్న సమస్యలు కూడా వెళ్ళి మనం తెలియజేద్దాము. మన ప్రయత్నం మనం చేయాలి. అలాగే ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి చూడండి, చాలా పెండింగ్ ఉంది పే చేసాం మనకి. ఇంకా మనం మరి ఇవన్నీ కూడా స్పీడప్ చేయాలి. వర్క్స్ అనేది మనం స్పీడప్ చేస్తేనే ఇది అవుతాము. అండ్ మీకు ఏమైనా సరే మీకు సంబంధించి ఆ రోజు కనుక 14th స్ట్రీట్ లైట్స్ ఇచ్చే కార్యక్రమం కానీ జరిగిందనుకో, ఆ రోజే మనము ఇక్కడ MP ల్యాక్స్ నుంచి 40 ల్యాక్స్తో మనకి కమ్యూనిటీ హాల్ అనేది శాంక్షన్ జరిగింది. కాబట్టి ఆ రోజు శంకుస్థాపన కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజు చూసామా ముఖ్యమైన అంశాలు, అందులో మెయిన్ రాని డిపార్ట్మెంట్స్ కోసం నేను చెప్తున్నాను. ఈ రోజు ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ రాకపోవడం జరిగింది. ఇది 3వ జనరల్ బాడీ వాళ్ళు రాలేదు. అంటే చాలా జనరల్ బాడీస్ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారు. కంటిన్యూస్గా అయితే ఇది 3వ జనరల్ బాడీ. లాస్ట్ జనరల్ బాడీలో వాళ్ళు ఉండి ఆఫీస్లో ఉండి కూడా వాళ్ళు లేమని చెప్పి ఇక్కడ ఎవరినో పంపించడం జరిగింది. కనీసం ఒక ఎంపీడీఓ గారు కూడా ఇది నాకు తెలిసి ఇన్ఫార్మ్ చేయలేనట్టుంది. మరి నాకు ఇన్ఫార్మ్ చేయగా ఎంపీడీఓ గారికి ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళు అలా మానేయడం కరెక్ట్ కాదు. ఈరోజు మరి నా లెటర్ ప్యాడ్ మీద ఈరోజు నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ సమక్షంలోని ఇది మెయిన్ అంశం. అలాగే మిగతా డిపార్ట్మెంట్లో కూడా జీసీసీ కూడా రాలేదు. మాకు జీసీసీలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారికి ఈరోజు కంప్లైంట్ రాస్తాము. అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు మీకు చెప్పడం జరుగుతుంది కొన్ని ఇష్యూస్. దాన్ని మీరు నోట్ చేసుకొని మరి ఎంతో మంది అన్ని మనం సమస్యలు తీర్చలేము. ఎందుకంటే బడ్జెట్తో కూడుకున్న వ్యవహారాలు కాబట్టి మనం అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఆన్సరబుల్గా మీకున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ టెక్నికల్ అసిస్టెంట్స్ అంటే ఎన్ఆర్జీఎస్ అలా మిగతా డిపార్ట్మెంట్లో మీకున్న వాళ్ళని కోఆర్డినేట్ అయ్యి ఇప్పుడు అగ్రికల్చర్ ఏవో గారు ఉన్నారు, వాళ్ళ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ చేత మాకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అలాగే ఇప్పుడు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ సూపర్వైజర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు మా పంచాయతీలో మీటింగ్ కండక్ట్ చేస్తే కంపల్సరీ ప్రజాప్రతినిధులు అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. ప్రతి విషయం మాకు తెలియజేస్తున్నారు. సో మాకు అందుకే ఎప్పుడు కూడా కొన్ని డిపార్ట్మెంట్కి మేమేం అడగవసరం లేదు, వాళ్ళు తరోగా ఉంటారు కాబట్టి మాకు కూడా ఒక ఐడియా ఉంది పలానా వచ్చింది ఈ టైంలో కంప్లీట్ అయిందని. అలాగే ఇమీడియట్ పంచాయతీ కదా ఉన్నారా? దయచేసి మీరు ఎవరో కూడా ఇంటి పనులు త్వరగా ఇవ్వకండి అయ్యా. ఒక్కసారి మీఆర్ పిలవండి, సార్ ఈయన ఎవరో ఇంటి పనులు ఇల్లు కట్టుకున్నాడు ఏంటని అడగండి. ఆ భూమి మీద చూడండి, ఎక్కడి నుంచి వచ్చాడో అడగండి. సో అది చాలా సమస్య ఉంది. పంచాయతీ సెక్రటరీలు ఇంటి పన్ను రసీదు వితౌట్ మీఆర్ఓ తహసీల్దార్ అథెంటికేషన్ లేకుండా ఇవ్వద్దు. ఇక్కడ ఎవరైనా ఇది ఎలక్ట్రిసిటీ కూడా వచ్చారా? ఎలక్ట్రిసిటీ మీకు ఆల్రెడీ లెటర్ పంపించారు. మీ ఈగాతో మాట్లాడి ఈగా అందరితో మాట్లాడారు. గవర్నమెంట్ ల్యాండ్లో ఏదైనా కూడా డిస్కనెక్ట్ చేయండి. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆధారం ఉంటేనే ఇవ్వండి, లేదంటే డిస్కనెక్ట్ చేయండి. మీరు డిస్కనెక్ట్ చేయకపోతే ఆ తర్వాత ఆయన అంటాడు నా భూమి అంటాడు. నా భూమి అని లోపల ఉన్నప్పుడు ఉంది, అది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి నా భూమి అంటే ఎలా అవుతుంది? అవదు కదా. మీరు అవి డిస్కనెక్ట్ చేయండి. అక్కడ తాజాని దగ్గర అడవలో రిసార్ట్ కట్టుకున్నాడు. అడవలో దిక్కు పారుస్తాం, దానికి 2 ఫేజ్ కరెంట్ ఉంది. దానికి ఇచ్చింది ఆ తాజాకి సెక్రటరీ మీఆర్ ఇచ్చారు సార్, నేను ఇచ్చానని చెప్పి ఇవే చెప్తున్నారు. నేను ఎంక్వైరీ చేశాము. ఫర్దర్గా ఇంకా అక్కడ చేయకండి, ఇప్పుడున్నవన్నీ కూడా తీయించేస్తాం. చాలా మంది ఇల్లేగలరు, వాడు ఎవడో తెలియదు.